హాయ్ ఎవరివన్, దిస్ ఈస్ కార్తిక్ నాగడి, ద ఫౌండర్ ఆఫ్ సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీ. గైస్, ఈ వీడియోలో ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా రేపటికి ట్రేడ్ ప్లాన్ ఎలా రెడీ చేసుకోవాలనేది సింపుల్గా మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో బిఫోర్ దట్ ఒకసారి మనం నిఫ్టీ ఈరోజు పర్ఫార్మెన్స్ చూసుకుందాం. నిఫ్టీ ఈరోజు ఎలా పర్ఫామ్ చేసింది, ఆర్ డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఎలాంటి క్యాండిల్ ఫామ్ అయింది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇండికేట్ చేస్తుందో ఫస్ట్ డిస్కస్ చేసుకుని ఆ తర్వాత లెట్స్ గో బ్యాక్ టు ది ట్రేడ్ సెటప్. రేపటికి ట్రేడ్ ప్లాన్ ఎలా రెడీ చేసుకోవాలి, బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలి డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, నిఫ్టీ మనకి డైలీ టైం ఫ్రేమ్లో మీరు క్లియర్గా చూసుకుంటే వీ హ్యావ్ విట్నెస్డ్ ఎ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్. హియర్ యూ కెన్ సీ ద స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్, దట్ టు ఇన్వర్టెడ్ హ్యామర్ అనమాట. సో బేసికల్లీ ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ట్రెండ్ రివర్సల్ కింద కన్సిడర్ చేస్తారు టెక్నికల్ అనాలిసిస్లో. అండ్ మోర్ ఓవర్ అది క్యాండిల్ ఫామ్ అవుట్ ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ క్యాండిల్ ఫామ్ అయిన రీజన్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్స్ బేస్ మీద ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్ స్ట్రక్చర్ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఇంపార్టెంట్. మనం చాలా క్యాండిల్స్ గురించి మాట్లాడుకుంటాం, ఎంగల్ఫింగ్ బార్ అని, హ్యామర్ అని, ఇన్వర్టెడ్ హ్యామర్, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, ఇవన్నీ ఇంపార్టెంటే. కాకపోతే అవి ఫామ్ అవుతున్న లొకేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫామ్ అవుతున్న లొకేషన్ బట్టి మనం ప్రాపర్గా ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. సేమ్ చార్ట్ మనం ఒకసారి 1 hour టైం ఫ్రేమ్లో మనకు అబ్జర్వ్ చేసుకుంటే యూ కెన్ అబ్జర్వ్ ది లైన్స్ ఓవర్ హియర్. ఇక్కడ ఏదైతే జోన్ హైలైట్ చేస్తానో కంప్లీట్గా ఇదే జోన్లో మార్కెట్ అనేది స్ట్రక్ అయిపోయి ఈ జోన్లోనే ట్రావెల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కంప్లీట్గా స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ ఫామ్ అవుతూ ఇదే జోన్లో ట్రావెల్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ మనం ఈ జోన్ అనేది ఎక్కడి నుంచి అయితే ప్రైజెస్ మల్టిపుల్ టైం రిజెక్షన్ అవుతుంది, ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ప్రీవియస్గా కూడా మార్కెట్ ఈ జోన్కి రీచ్ అయినప్పుడు అక్కడ నుంచి చాలా బిగ్గెస్ట్ ఫాల్ వచ్చింది, మళ్ళీ తర్వాత అదే జోన్కి వెళ్ళింది, అక్కడ నుంచి చాలా బిగ్గెస్ట్ ఫాల్ వచ్చింది. ఈ రోజు కూడా ప్రైస్ యాక్షన్ మార్కెట్ అక్కడికి వెళ్ళిన తర్వాతే అక్కడ నుంచే ఈరోజు ఏదైతే సెకండ్ హాఫ్లో మనం కంటిన్యూస్గా ఫాల్ చూసామో ఆ ఫాల్ కూడా సేమ్ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ ఫాల్ రిపీట్ అవుతుంది. సో దట్స్ వై మనం ఈ లెవెల్ని చాలా స్ట్రాంగ్గా కన్సిడర్ చేసుకోవాలి, విచ్ ఈస్ సమ్వేర్ క్లోజ్ టు 16,400 లెవెల్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికంటే బిఫోర్ అసలు ఈరోజు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో మాట్లాడుకుందాం. ఒకసారి మనం 15 minutes టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ గురించి మాట్లాడుకున్నాం. ముందుగా లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ మార్కెట్ స్ట్రాంగ్గా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూగా అప్ సైడ్ ర్యాలీ, బుల్ ర్యాలీ కంటిన్యూ అయింది, అలాగే అప్ సైడ్ క్లోజ్ అయింది. సమ్వేర్ క్లోజ్ టు 400 points పాజిటివ్ క్లోజ్ అయింది. అండ్ ఈరోజు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ అదే బై ర్యాలీని కంటిన్యూ చేసింది మార్కెట్. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ మనకి హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ మళ్ళీ ఒక హయ్యర్ లో ఫామ్ అయ్యి మళ్ళీ అగైన్ హయ్యర్ హై ఫామ్ అయింది. అంటే లాస్ట్ ట్రేడింగ్ డే ఏదైతే మనం బై ర్యాలీ చూసామో ఈరోజు ఎగ్జాక్ట్గా అదే బై ర్యాలీని కంటిన్యూ చేసింది మార్కెట్. సో అదే అప్ ట్రెండ్ కంటిన్యూ అయింది. కాకపోతే బెస్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ 2 days నుంచి ఏదైతే మనం అప్ ట్రెండ్ చూసామో అప్ ట్రెండ్ కూడా కంప్లీట్గా ఈరోజు ఎండ్ అయినట్టు మీరు ఇక్కడ చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆ ఛానల్ కూడా బ్రేక్ అవుట్ అయిపోయి కంప్లీట్గా మార్కెట్ ఫాలో వచ్చేసింది. సమ్వేర్ క్లోజ్ టు మళ్ళీ అగైన్ 16,200 దగ్గర సపోర్ట్ తీసుకుని సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది. సో ఈ రోజు సినారియో బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది థింగ్ ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయినా సరే అది ఏ లెవెల్ నుంచి అయితే రిజెక్షన్ అయిందో ఆ లెవెల్ని మనం సీరియస్గా తీసుకోవాలి. సమ్వేర్ క్లోజ్ టు 16,400 అనేది యాజ్ ఆఫ్ నౌ మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. సో దీన్ని బట్టి ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ బట్టి అండ్ రేపటికి ఎలా ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవాలో చెప్తాను. అండ్ బిఫోర్ దట్ ఈరోజు కనుక మీరు ఇఫ్ ఇన్ కేస్ లైవ్ కనుక మీరు మా యూట్యూబ్ ఛానల్ లైవ్ సహస్ర ట్రేడింగ్ లైవ్ ఫాలో అయితే మనం లైవ్లో క్లియర్గా చెప్పేస్తాం మార్కెట్ ఏ టైం పీరియడ్లో బ్రేక్అవుట్ వస్తుంది అనేది. అండ్ ఈరోజు మనం మార్కెట్లో ఏదైతే కరెక్షన్ చూసామో దానికి మల్టిపుల్ రీజన్స్ మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ మార్కెట్లో పాజిటివ్ ర్యాలీ రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే మనకి ఫినాన్స్ మినిస్టర్ దే కమ్ విత్ స్టేట్మెంట్ ఆయిల్ ప్రైజెస్, పెట్రోల్ అండ్ డీజిల్ వీటి మీద కంప్లీట్గా ఎక్సైజ్ డ్యూటీ అనేది కంప్లీట్గా కట్ చేశారు. సో దట్స్ ద బెస్ట్ పార్ట్. దానివల్ల మార్కెట్లో ఒక స్ట్రాంగ్ అప్ ర్యాలీ చూసాం. బట్ అదే న్యూస్ వల్ల అయితే మెటల్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఫాలోయింగ్ జరిగింది. సమ్వేర్ క్లోజ్ టు కంప్లీట్గా మెటల్ ఇండెక్స్ అనేది నియర్లీ 8% ఫాల్ అయితే జరిగింది. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ ఏదైతే ఫాల్ చూసామో ఇట్స్ మేజర్లీ బికాస్ ఆఫ్ ఆర్బీఐ గవర్నర్ ఇంటర్వ్యూ అనమాట. హీ గేవ్ ఇంటర్వ్యూ టు సిఎన్బిసి ఛానల్. ఈ ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పింది ఏంటంటే లాస్ట్ 2 weeks బ్యాక్ ఆర్బీఐ వాళ్ళు సడన్గా ట్రేడింగ్ సెషన్ రోజు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రెపో రేట్ ఇంక్రీజ్ చేశారు. అంటే ఇన్ఫ్లేషన్ ఏదైతే పెరుగుతుందో ఈ ఇన్ఫ్లేషన్ కాంపెన్సేట్ చేయడానికి రెపో రేట్ ఇంక్రీజ్ చేస్తారు. దానివల్ల మన మార్కెట్స్లో ఆ పర్టికులర్ డే చాలా బిగ్ ఫాల్ చూసాం. నెక్స్ట్ మంత్ రాబోతున్న మానిటరీ పాలసీ సమ్వేర్ క్లోజ్ టు జూన్ 8th కూడా మళ్ళీ అనౌన్స్ చేయబోతున్నారు. అప్పుడు కూడా ఇప్పుడున్న దాని బేస్ మీద కొంత ఇంట్రెస్ట్ రేట్ పెంచడానికి ఛాన్సెస్ ఉందని ఆయన క్లియర్గా చెప్పారు. దాని తర్వాత మార్కెట్ కొంత కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆల్మోస్ట్ కొంత సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది. బట్ ఫైనల్లీ మార్కెట్స్ అనేది కరెక్షన్ వచ్చేసింది. అండ్ ఈ న్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. బిఫోర్ టేకింగ్ లాంగ్ పొజిషన్స్ మీరు కనుక లాంగ్ పొజిషన్స్ ప్లానింగ్ చేసుకుంటే ఇమీడియట్లీ ప్లాన్ చేయొద్దు, బికాజ్ మనకి ఆర్బీఐ మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతున్నారు కాబట్టి దాని ఇంపాక్ట్ ఉంటుంది. బట్ వాట్ ఎవర్ ది ర్యాలీ ఈ మార్కెట్లో మనం ఏదైతే అప్సైడ్ ర్యాలీ చూస్తున్నామో యాజ్ ఆఫ్ నౌ లెట్స్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ షార్ట్ కవరింగ్ ర్యాలీ. డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ ట్రెండ్ రివర్సల్ కింద కన్సిడర్ చేయదు. సో కంప్లీట్గా షార్ట్ కవరింగ్ అంటే ఎవరైతే మే 1st నుంచి షార్టింగ్ పొజిషన్ చేస్తారో వాళ్ళ ప్రాఫిట్ని బుక్ చేసుకోవడం వల్ల మనం చూస్తున్న ర్యాలీ మాత్రమే.
అండ్ ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రేపటి ట్రేడ్ ప్లాన్ డిస్కస్ చేస్తుంది. ఒక నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ అనాలిసిస్లో కూడా ఉన్న చేంజెస్ మాట్లాడుకుందాం. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ఆప్షన్ చైన్, మీరు కనుక లైవ్ మార్కెట్లో ఆప్షన్ చైన్ అనాలిసిస్ కనుక ఫాలో అయితే, లైక్ ఆప్షన్ చైన్ కనుక మీరు అప్డేట్ చేసుకున్నట్లయితే యూ కెన్ లైక్ మీరు ఒక పాయింట్ని అయితే మీరు స్ట్రాంగ్ అబ్జర్వ్ చేస్తుంటారు. లైక్ లైవ్ మార్కెట్లో సమ్వేర్ క్లోజ్ టు కాల్ ఆప్షన్ సైడ్ సమ్వేర్ క్లోజ్ టు 18.5 lakh ఓపెన్ కాంట్రాక్ట్స్ అయితే ఉన్నాయి. బట్ పుట్ సైడ్ చూసుకుంటే ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా పర్టికులర్లీ 20.9 lakh ఓపెన్ కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ అయినాయి. బట్ ఇప్పుడు లైక్ కంపేర్ ఆ పర్టికులర్ లైవ్ మార్కెట్లో ఎలా ఉందంటే కంపేర్ టు కాల్ సైడ్తో కంపేర్ చేసుకుంటే పుట్ సైడ్ మనకి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. కానీ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి సినారియో చూడండి, కంప్లీట్గా గేమ్ ఇంటర్చేంజ్ అయిపోయింది. అంటే కాల్ సైడ్ ఇంక్రీజ్ అయిపోయింది కంప్లీట్గా, అంటే బోత్ సైడ్స్ ఎగ్జిట్ అయ్యారు. కానీ ఓవరాల్గా చూసుకుంటే కాల్ సైడ్ సమ్వేర్ క్లోజ్ టు 17.96 lakh, ఇక్కడ వచ్చేసరికి 17 lakhs. సో ఆల్మోస్ట్ లైక్ 93,000 డిఫరెన్స్ ఉంది. కాబట్టి సో లెట్స్ కన్సిడర్ కాల్ సైడ్ మాత్రమే ఇంకా ఎక్కువ హైయెస్ట్ ప్రెజర్ క్రియేట్ చేస్తారు, విచ్ ఇండికేట్స్ మార్కెట్ ఇంకా ఫాలో అవడానికి హై ఛాన్స్ ఉంది. కాకపోతే ఇక్కడ మనం పీసీఆర్ రేషియో కనుక అబ్జర్వ్ చేసుకుంటే, పీసీఆర్ రేషియో అంటే మీ అందరికీ తెలుసు, లైక్ బిగినర్స్కి కొంత డౌట్ ఉంటుంది. పీసీఆర్ రేషియో అంటే పుట్ టు ది కాల్ రేషియో. లైక్ పుట్ టు ది కాల్ రేషియో అంటే మనకి పుట్ సైడ్ ఎంతైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో డివైడెడ్ బై లైక్ 17.03 కదా, డివైడెడ్ బై కాల్ సైడ్ ఎంతైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో దాన్ని డివైడ్ చేయాలి 17.96. సమ్వే క్లోజ్ టు మీకు ఆల్మోస్ట్ సమ్వే క్లోజ్ టు 0.9 నుంచి 1 మధ్యలో ఉంటుంది. సో విచ్ ఇండికేట్స్ న్యూట్రల్ మొమెంటం. అంటే మార్కెట్లో యాజ్ ఆఫ్ నో మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కల్లా మనకి పీసీఆర్ రేషియో ఏం చెప్తుందంటే మార్కెట్ అనేది అంటే కాల్ సైడ్ ఎంతైతే ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ చేశారో పుట్ సైడ్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. కాబట్టి అంటే అప్ సైడ్ నుంచి పీపుల్ మార్కెట్ని కింద తీసుకెళ్ళడానికి ఎంతైతే ప్రెజర్ క్రియేట్ చేస్తారో డౌన్ సైడ్ నుంచి కూడా అంతే ప్రెజర్ క్రియేట్ చేస్తారు ఈక్వల్గా. సో విచ్ ఇండికేట్స్ మార్కెట్ అనేది కొంత కన్సాలిడేషన్లోకి వెళ్ళడానికి ప్రాపబిలిటీ ఉందని తెలుస్తుంది. కాకపోతే ఇది ప్రాపబిలిటీ ఇన్ ది సెన్స్ ఇక్కడ పుట్టిది కాల్ రేషియో 1 ఉందని మాత్రం రేపు మార్కెట్ కన్సాలిడేషన్లోకి వెళ్తుందని కాదు. ఈ చేంజ్ ఎలా వచ్చింది, కంప్లీట్గా బుల్లిష్ మూమెంట్ని కాంపెన్సేట్ చేసుకుంటూ న్యూట్రల్గా వచ్చింది. అది వెదర్ న్యూట్రల్గా ఉంటుందా లేదా బేరిష్ మూమెంట్కి వెళ్తుందా అనేది మనం చెక్ చేయాలి. సో అకార్డింగ్ టు దిస్ ఈ డేటా ప్రకారం అండ్ మోర్ ఓవర్ లెవెల్స్ గురించి కూడా మాట్లాడుకుంది. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ లైక్ కాల్ సైడ్ వచ్చేసరికి విచ్ ఇండికేట్ సమ్వేర్ క్లోజ్ టు మనకి 16,500 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ అలాగే డౌన్ సైడ్ చూసుకుంటే 16,000. దిస్ డజంట్ మీన్ మార్కెట్ డెఫినెట్లీ ఈ వీక్లో 16,500 కిందే క్లోజ్ అవుతుందని కాదు, అలాగే 16,000 పైన క్లోజ్ అవుతుంది కాదు. బట్ దీన్ని బట్టి మనం ఆప్షన్ చైన్ అనాలిసిస్ బట్టి ఏం చేయొచ్చు అంటే లైవ్ మార్కెట్లో పీపుల్ ఒక సైకాలజీ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. అంటే లైవ్ మార్కెట్లో పీపుల్ వాళ్ళ పొజిషన్స్ని ఎక్కడ షిఫ్ట్ చేస్తున్నారు, మార్కెట్ మొమెంటం తగ్గట్టు పొజిషన్స్ ఎలా షిఫ్ట్ చేస్తున్నారో మీకు తెలిస్తే దాని తగ్గట్టు మీకు ఒక మార్కెట్లో ఎగ్జాక్ట్ ఎంట్రీస్ ఎక్కడ తీసుకోవాలో క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు చూసిన దాన్ని బట్టి పీసీఆర్ రేషియో కానీ ఓవరాల్ డేటా ప్రకారం చూసుకున్నా లైక్ మనం నిఫ్టీలో రేపు ఒక బేసిక్ కన్సాలిడేషన్ ఫేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ జరిగిన ఇంపార్టెంట్ లెవెల్స్ లైక్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ప్రీవియస్లీ మార్కెట్స్ కూడా మల్టిపుల్ టైమ్స్ సమ్వేర్ క్లోజ్ టు 16,400 ఈ జోన్, ఇక్కడ ఏదైతే నేను జోన్ హైలైట్ చేసుకున్నానో సమ్వేర్ క్లోజ్ టు 16,380 నుంచి కంప్లీట్గా 16,440 ఇది చాలా చాలా ఇంపార్టెంట్ జోన్ గైస్. మార్కెట్ ఈ లెవెల్కి ఈ జోన్లోకి ఎంటర్ అయిన ప్రతిసారి చాలా బిగ్ ఫాల్స్ వచ్చినాయి. లైక్ అలాగే ఈరోజు కూడా మార్కెట్ అదే లెవెల్లోకి వెళ్ళి సస్టైన్ అవ్వడానికి చాలా ట్రై చేసింది, బట్ ఇమీడియట్గా ఫాల్ వచ్చింది. లైక్ యూ కెన్ విట్నెస్ మార్కెట్ రైజ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, లైక్ చాలా స్మాల్ క్యాండిల్స్, బట్ ఫాల్ అయిన విధానం చూడండి చాలా బిగ్ క్యాండిల్స్లో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మార్కెట్ కంప్లీట్గా క్రాష్ అయిపోయింది. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే అగైన్ మనకి ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది సమ్వేర్ క్లోజ్ టు 16,150 నుంచి 16,200 వరకు ఒక మైనర్ సపోర్ట్ ఉంది. కాబట్టి మార్కెట్ అక్కడికి వచ్చి సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది డే క్లోజ్ అయ్యే టైం కల్లా. సో అకార్డింగ్ టు దిస్ ఇప్పుడు జరిగిన ప్రైస్ యాక్షన్ బట్టి అలాగే ఇప్పుడు అవైలబుల్ ఉన్న డేటా బట్టి అండ్ మనం మెన్షన్ చేసుకున్న సపోర్ట్ అండ్ లెవెల్స్ బట్టి రేపటికి ట్రేడ్ ప్లాన్ ఎలా రెడీ చేసుకోవాలి. యాజ్ ఆఫ్ నో ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవాలంటే మనకి నైట్ యూఎస్ మార్కెట్స్ ఎలా ట్రేడ్ అవుతున్నాయో కూడా తెలుసుకోవాలి. బట్ మనకి లైక్ బిఫోర్ దట్ వీడియో షూట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడున్న అవైలబుల్ డేటా బట్టి మనం ప్లాన్ చేసుకుందాం. ఇఫ్ మనకి బేసిక్గా మార్కెట్ ఎప్పుడైనా సరే లైక్ ఈవెన్ యూఎస్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయినా సరే డెఫినెట్లీ మార్కెట్ అనేది ఓన్లీ 3 ఫార్మాట్స్లోనే ఓపెన్ అవుతుంది. ద ఫస్ట్ ఫార్మాట్ ఈస్ గ్యాప్ అప్ మార్కెట్. లైక్ ఐదర్ మార్కెట్ ఓపెన్ అయితే గ్యాప్ అప్ సినారియోలో ఓపెన్ అవుతుంది, లేదా గ్యాప్ డౌన్ సినారియోలో ఓపెన్ అవుతుంది, లేదా ఈరోజు ఓపెన్ అయినట్టు కంప్లీట్గా ఫ్లాట్ ఓపెనింగ్. ఈరోజు జస్ట్ 27 పాయింట్స్ మాత్రమే పాజిటివ్ ఓపెనింగ్ విచ్ డజంట్ ఇండికేట్స్ అది గ్యాప్ అప్ కింద కన్సిడర్ చేయట్లేదు. లెట్స్ కన్సిడర్ ఫ్లాట్ ఓపెనింగ్. ఈ 3 సినారియోస్లో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి. అలాగే రేపు మార్కెట్లో బుల్లిష్ వ్యూ ఉండాలా బేరిష్ వ్యూ ఉండాలా అంటే లైక్ ఇట్స్ మీ ఇష్టం గైస్, మీ ఓన్ రీసెర్చ్ మీరు చేయండి. కాకపోతే నా అనాలిసిస్ ప్రకారం నా ట్రేడ్ సెటప్ ప్రకారం నేనైతే కంప్లీట్గా న్యూట్రల్ పొజిషన్ నుంచి కంప్లీట్గా బేరిష్ పొజిషన్లో ఉంటున్నాను.
బికాజ్ ఎందుకని స్ట్రాంగ్ బుల్లిష్ వ్యూతో ఎందుకు లేనంటే మార్కెట్స్ లాస్ట్ 1 మంత్ నుంచి ఆర్ పర్టికులర్ 2 వీక్స్ నుంచి ఏదైతే కరెక్షన్ జరిగిందో, ఏ రీజన్స్ వల్ల అయితే మార్కెట్స్ ఫాలో అవుతున్నాయో ఆ రీజన్స్ స్టిల్ ఇంకా ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి. స్టిల్ ఇన్ఫ్లేషన్ వరీస్ ఉన్నాయి, స్టిల్ ఇంకా యూఎస్ ఫెడ్ డేటా కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది, బ్రెంట్ ఆయిల్ కూడా హై లెవెల్లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి మార్కెట్ ఏ రీజన్స్ వల్ల అయితే పడిందో ఆ రీజన్స్ ఉన్నాయి. కాబట్టి నేను స్ట్రాంగ్ అప్సైడ్ ర్యాలీ కోసం మార్కెట్ ఏ రీజన్స్ వల్ల అయితే పడిందో అదే రీజన్స్ స్టిల్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. కాబట్టి నేను మార్కెట్లో స్ట్రాంగ్ అప్సైడ్ ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటిల్ ఆర్లో 16,600 పైన 1 డే క్యాండిల్ ఆర్ 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు నేను బుల్లిష్ వ్యూతో ఉండను. రేపు నా వ్యూ కంప్లీట్గా బేరిష్ వ్యూ లేదా న్యూట్రల్ వ్యూ. అకార్డింగ్ టు దిస్ ప్లాన్ చేసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ బై ఎనీ ఛాన్స్ గ్లోబల్ మార్కెట్ పారామీటర్స్ వల్ల మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే, యూ కెన్ అబ్జర్వ్ మార్కెట్ అనేది ఈరోజు ఈవెన్ ఫస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగిన తర్వాత కొంత రీట్రేస్ అయ్యి ఇదే లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అయింది, మళ్ళీ అక్కడ నుంచి రిజెక్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ సస్టైన్ అయింది. డెఫినెట్లీ రేపు కూడా ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే ఇక్కడ జరిగే ప్రైస్ యాక్షన్ మీరు అబ్జర్వ్ చేయండి. సమ్వేర్ క్లోజ్ టు మనం ఇంత మెన్షన్ చేసుకున్నాం కదా, 16,150 నుంచి 16,200 మధ్య జరిగే ప్రైస్ యాక్షన్ వెయిట్ చేయండి. అట్లీస్ట్ ఫర్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కోసం వెయిట్ చేయండి. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అక్కడ జరిగే ప్రైస్ యాక్షన్ తగ్గట్టు అకార్డింగ్ టు దట్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ బట్టి మీరు ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోండి. అకార్డింగ్ టు ఆప్షన్ చైన్ అనాలిసిస్ అన్ని పారామీటర్స్ కూడా అప్ సైడ్ వ్యూ కనుక మీకు క్లారిటీ ఉంటే మీరు ఇక్కడ ఆప్షన్ బయింగ్ ఆర్ ఆప్షన్ సెల్లింగ్ ఇక్కడైతే ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుని మినిమం అగైన్ ఈ రోజు డే హై వరకు కూడా మనం మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దిస్ ఈస్ ద ఫస్ట్ సినారియో, ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే. అలా కాకుండా ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి మార్కెట్ కనుక బై ఎనీ ఛాన్స్, రిమెంబర్ గైస్, బై ఎనీ ఛాన్స్ ఈరోజు డేలో అట్ ది సేమ్ టైం 16,150 లెవెల్, ఈ లెవెల్ కింద కనుక క్లోజింగ్ ఇస్తే మినిమం 15 మినిట్స్ క్యాండిల్ మార్కెట్లో మనం అగైన్ మళ్ళీ ఒక బిగ్ క్రాష్ చూడొచ్చు. సమ్వేర్ క్లోజ్ టు 16,000 వరకు కూడా ఫాల్ జరుగుతుంది. రేపు ఎంత ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినా సరే మీరు బై సైడ్ వెళ్ళాలన్నా డౌన్ సైడ్ వెళ్ళాలన్నా యూ నీడ్ టు టేక్ సర్టెన్ కన్ఫర్మేషన్స్. ద ఫస్ట్ కన్ఫర్మేషన్ ఈస్ జస్ట్ వెయిట్ ఫర్ ది 15 మినిట్స్ క్యాండిల్. 15 మినిట్స్ క్యాండిల్ ఎలాంటి యాక్షన్ జరిగింది అది అబ్జర్వ్ చేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రీ మార్కెట్ బిఫోర్ మీకు మార్కెట్ సెంటిమెంట్ అర్థమైపోతుంది, అంటే గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. కాబట్టి దాని దగ్గర ప్లాన్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఆప్షన్ చైన్లో ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి ఫస్ట్ 15 మినిట్స్లో, ఫస్ట్ 5 మినిట్స్లో నాకు ఆప్షన్ చైన్ స్టార్ట్ అయిపోతుంది అప్డేట్ అవ్వడం. ఫస్ట్ 15 మినిట్స్లో ఎలాంటి చేంజెస్ జరిగినాయి మీరు అబ్జర్వ్ చేసుకుని దాని తగ్గట్టు మీరు అప్ సైడ్ వెళ్ళాలా డౌన్ సైడ్ వెళ్ళాలో ప్లాన్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు బిగినర్స్ అయితే మాత్రం డెఫినెట్లీ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియకపోతే యూ కెన్ ఫాలోస్ యూట్యూబ్ ఛానల్ సహస్ర ట్రేడింగ్ అని మన యూట్యూబ్ ఛానల్ తెలుగులోనే ఎవ్రీడే మనం లైవ్లోకి వస్తాం. లైవ్లో కంప్లీట్గా లైవ్ మార్కెట్ అనాలిసిస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి యూ కెన్ జాయిన్ విత్ అస్ లైవ్. దిస్ ఈస్ ద ఫస్ట్ సినారియో, ఫ్లాట్ ఓపెనింగ్. కాకపోతే ఎంత ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినా మార్కెట్ పైకి వెళ్తున్నా ప్లేస్ ది టార్గెట్. ఈ రోజు డే హై దగ్గర సమ్వేర్ క్లోజ్ టు 16,400 దగ్గర టార్గెట్ ప్రాఫిట్ బుక్ చేసండి. అంటే ఈ జోన్లోకి ఎంటర్ అయిన వెంటనే ప్రాఫిట్ బుక్ చేయండి, ఎందుకంటే దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. కాబట్టి స్ట్రాంగ్ అప్సైడ్ ర్యాలీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సమ్వేర్ క్లోజ్ టు 450 ఆర్ 500 లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత మనం స్ట్రాంగ్ అప్సైడ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇమీడియట్గా ఈ జోన్లోకి ఎంటర్, మీరు ఇక్కడెక్కడ బై చేసినా సరే ఈ జోన్లోకి ఎంటర్ అయిన వెంటనే మీరు ఎగ్జిట్ అయిపోయింది, సెల్ చేశాను కంప్లీట్గా. బట్ అలా కాకుండా చెప్పాను కదా, ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి బై ఎనీ ఛాన్స్ మార్కెట్స్ కనుక 150 ఆర్ డేలో కింద కనుక క్లోజ్ అయితే 15 మినిట్స్ క్యాండిల్ 16,000 వరకు మార్కెట్స్ కరెక్షన్ అవడానికి హై ఛాన్సెస్ ఉంది. అకార్డింగ్ టు దట్ మీ ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవచ్చు. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ వైలెంట్గా అప్ సైడ్ మూమెంట్స్ కానీ వైలెంట్గా డౌన్ సైడ్ మూమెంట్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటిల్ ఆర్ అన్లెస్ మైట్ బీ గ్లోబల్ సినారియోస్ వరస్ట్గా పర్ఫార్మెన్స్ ఉంటే గ్లోబల్లో కనుక హ్యూజ్ ర్యాలీ వస్తే కనుక అకార్డింగ్ టు ఇప్పుడు జరిగిన ప్రైస్ యాక్షన్ బట్టి మనం అంత వైలెంట్ మూవ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం గైస్. లెట్స్ మేక్ మార్కెట్ రేపు కంప్లీట్గా ఐదర్ ఇదే జోన్లో కన్సాలిడేషన్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంది, ఆర్ఎస్ బేసిక్గా ఈ రేంజ్ బ్రేక్ అయినా మహా అయితే వెళ్ళగలిగితే 400, లేదు డౌన్ సైడ్ ట్రావెల్ అవ్వగలిగితే సమ్వేర్ క్లోజ్ టు 16,000. బట్ ఏదైనా పానిక్నెస్ ఉంటే మాత్రం డెఫినెట్లీ 700 వరకు కూడా మార్కెట్స్ విత్ ఇన్ లెస్ దాన్ 2 డేస్లోనే మనకి కరెక్షన్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద సింపుల్ ట్రేడ్ సెటప్ గైస్. అకార్డింగ్ టు దిస్ మీ ట్రేడ్ ప్లాన్ అయితే రెడీ చేసుకోండి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను లెవెల్స్ మళ్ళీ చెప్తున్నాను, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ విల్ బి 16,380 నుంచి 16,440. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్. అండ్ అలాగే సపోర్ట్ లెవెల్, ఫస్ట్ సపోర్ట్ లెవెల్ విల్ బి 16,150 నుంచి 200. దిస్ ఈస్ ద ఫస్ట్ సపోర్ట్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇది కూడా బ్రీచ్ అయితే డెఫినెట్లీ 16,000 ఆర్ సమ్వేర్ క్లోజ్ టు 15,900 నుంచి 16,000 రౌండ్ ఫిగర్ 16,000. కాబట్టి 16,000 వరకు కూడా మనం ఈ 2 జోన్స్ని మనం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్స్ కింద మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్వేస్ ట్రై టు టేక్ ది పొజిషన్స్ క్లోజ్ టు దీస్ రీజియన్స్. అంతేగాని మార్కెట్ ఇన్ బిట్వీన్ ఉన్నప్పుడు మీరు ట్రేడ్ ప్లాన్ రెడీ చేయొద్దు.
ఐదర్ మీరు వెయిట్ ఫర్ ది ప్రైస్ టు రీచ్ దిస్ లెవెల్, ఐదర్ రెసిస్టెన్స్ దగ్గరికి కానీ లేదా సపోర్ట్ లెవెల్కి వచ్చినప్పుడు వెయిట్ చేయండి. అక్కడ జరిగే ప్రైస్ యాక్షన్ తగ్గట్టు ఆప్షన్ చైన్ అనాలిసిస్ తగ్గట్టు గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. లైక్ రేపు ఇదే జరుగుతుందని నేను చెప్పట్లేదు గైస్, కాకపోతే మార్కెట్ ఎలా ఓపెన్ అయినా సరే మనం ఏ లెవెల్స్ దగ్గర ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దట్స్ ద సింపుల్ థింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ బ్యాంక్ నిఫ్టీ మీరు ఆప్షన్ చైన్ అనాలిసిస్ కనుక ఫాలో అయితే లైక్ బ్యాంక్ నిఫ్టీ కూడా సమ్వేర్ క్లోజింగ్ టైం కల్లా లైక్ యూ కెన్ అబ్జర్వ్ లైక్ 9.21 lakh 9.9 lakh సేమ్ నిఫ్టీలో ఏదైతే సినారియో ఉందో, ఏదైతే పీసీఆర్ రేషియో వాల్యూ ఉందో సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే వాల్యూ ఉంది. ఈవెన్ ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ బ్యాంక్ నిఫ్టీ మీరు ప్రైస్ యాక్షన్ మీరు అబ్జర్వ్ చేసినా సరే దిస్ ఈజ్ ద జోన్. మీకు డైలీ టైం ఫ్రేమ్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి. సో మార్కెట్ అనేది కంప్లీట్గా లైక్ 1 hour టైం ఫ్రేమ్లోకి షిఫ్ట్ చేస్తాను. కంప్లీట్గా ఇదే జోన్లో ట్రావెల్ అవుతుంది. సమ్వేర్ క్లోజ్ టు May 6th నుంచి కూడా కంప్లీట్గా ఇదే జోన్లో ట్రావెల్ అవుతుంది. అండ్ మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ ఏ రీజన్ నుంచి అయితే రిజెక్షన్ ఫేస్ చేస్తుందో ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, సో దిస్ ఈస్ ద మేజర్ రెసిస్టెన్స్ లెవెల్. అండ్ ఈ రోజు కూడా మార్కెట్ అక్కడ నుంచే స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చింది. ఈ నిఫ్టీలో కూడా ఏదైతే లైక్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ మనం బుల్లిష్ మూవ్మెంట్ చూసామో ఈ రోజు కూడా అదే బుల్లిష్ మూవ్మెంట్ చూసాం. కాకపోతే ఎక్కడ నుంచి రిజెక్ట్ అయింది, ఇంపార్టెంట్ లెవెల్ నుంచి సమ్వేర్ క్లోజ్ టు 35,000 రీజన్ నుంచి రిజెక్ట్ అయింది. కాబట్టి సో అకార్డింగ్ టు దిస్ రేపు ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. సో సేమ్ నిఫ్టీలో ఏదైతే ట్రేడ్ ప్లాన్ చెప్పానో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అదే థింగ్స్ అనమాట. లైక్ మీరు గ్యాప్ అప్ అయితే గ్యాప్ డౌన్ జరిగితే లైక్ ఈవెన్ ఫ్లాట్ జరిగినా మీరు అలాగే ప్లాన్ చేసుకోండి. బట్ ఇన్ బిట్వీన్ యూ కెన్ అబ్జర్వ్ దిర్ ఇస్ అ మైల్డ్ ఒక మైనర్ సపోర్ట్ జోన్ అయితే ఉంది కదా సమ్వేర్ క్లోజ్ టు దిస్ లెవెల్. అకార్డింగ్ టు దిస్ యూ కెన్ ప్లాన్ లైక్ మీ ట్రేడ్ ప్లాన్ అయితే రెడీ చేసుకోవచ్చు. సో ఈవెన్ రేపు ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినా ఆర్ఎస్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగినా సరే డౌన్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఈ జోన్ బ్రేక్ అయితేనే కంప్లీట్గా డౌన్ సైడ్ వెళ్ళండి. లేదనుకుంటే మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడు బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు లైక్ ఎప్పుడైనా సరే ట్రెండ్ రివర్సల్ ఆర్ ఫాల్ బ్రేక్అవుట్ ఈ రెండు కన్ఫర్మేషన్స్ అనేది ఓన్లీ మార్కెట్ సెంటిమెంట్ని బట్టి అలాగే ఆప్షన్ చైన్ అనాలిసిస్ బట్టి మీరు క్లారిటీ తెచ్చుకోగలరు. లైక్ మీరు ఏ ఇండికేటర్ ఫాలో అయినా మార్కెట్ సెంటిమెంట్ అంత బెటర్గా లేనప్పుడు నో ఇండికేటర్ విల్ వర్కౌట్, నో టెక్నికల్ లైక్ ఏ టెక్నికల్ అనాలిసిస్ కాన్సెప్ట్ కూడా వర్కౌట్ అవుతుంది. ఆల్వేస్ ట్రై టు అండర్స్టాండ్ ది గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్, మార్కెట్ లైక్ సినారియో ఆర్ మార్కెట్ డైనమిక్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇంపార్టెంట్ లెవెల్స్ విల్ బి దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ లెవెల్స్ గైస్. సమ్వేర్ క్లోజ్ టు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ విల్ బి 34,800 నుంచి 35,100 వరకు. ఇది కంప్లీట్గా నో ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేసుకోండి. మార్కెట్ ఈ రీజన్లోకి వెళ్ళిన ప్రతిసారి డెఫినెట్లీ కరెక్షన్ రావడానికి హై ఛాన్సెస్ ఉంది. అండ్ రౌండ్ ఫిగర్ 35,000. అండ్ డౌన్ సైడ్ చూసుకుంటే ద ఫస్ట్ సపోర్ట్ లెవెల్ విల్ బి సమ్వేర్ క్లోజ్ టు 33,900 నుంచి 34,000. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి సమ్వేర్ క్లోజ్ టు 33,160 నుంచి 32,999. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ లెవెల్స్ వేర్ యూ నీడ్ టు ప్లాన్ యువర్ ట్రేడ్. మీరు ఎంట్రీ పాయింట్స్ ఈ లెవెల్స్ దగ్గర ప్లాన్ చేసుకుంటే మీరు బేసిక్ మొమెంటమ్ని క్యాచ్ చేయగలరు. ఇన్ బిట్వీన్ మీరు ప్లాన్ చేసుకుంటే మార్కెట్ అక్కడ కన్సాలిడేషన్ ఫేజెస్లో వెళ్ళడానికి హై ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఆఫ్ నో యూస్. సో దిస్ ఈజ్ మై సింపుల్ ట్రేడ్ సెటప్ అండ్ సింపుల్ ట్రేడ్ ప్లాన్ అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ అండ్ అకార్డింగ్ టు ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ తగ్గట్టు. అండ్ సో అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ ఇఫ్ యూ విష్ టు ఫాలో లైక్ లైవ్ మార్కెట్ సినారియో, లైవ్ మార్కెట్ ఎలా ట్రేడ్ చేయాలి, లైవ్ మార్కెట్లో మార్కెట్ని ఎలా అనాలిసిస్ చేయాలో మీకు కనుక ఫాలో అవ్వాలనుకుంటే లైక్ సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీ కెన్ సర్చ్ ఇన్ యూట్యూబ్ అండ్ యూ కెన్ ఫాలోస్. లైక్ రేపు మార్నింగ్ 10 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 2 to 3 వరకు లైవ్లో ఉంటాం. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ డిస్కస్ ఎనీథింగ్ ఎల్స్. సో దిస్ ఈజ్ ద థింగ్ గైస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది పాయింట్. లైక్ మీకు లాజిక్ అయితే అర్థమైంది కదా రేపు ట్రేడ్ ప్లాన్ మనం ఏ పారామీటర్స్ మీద ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాం అనేది. సో ఐ హోప్ యూ లైక్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకున్నాను. దట్స్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఈజ్ కార్తిక్ నాగిడి సైనింగ్ ఆఫ్. జై హింద్.